హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరైతే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్నయితే కోరుకుంటున్నాను. ఆ దైవాన్నయితే ప్రార్థిస్తానన్నమాట. ఎందుకంటే మీరు హ్యాపీగా మీరనుకున్నవి జరగాలి, నెరవేరాలి అనేదైతే నేను కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. అలాగే మీరెక్కువ బాధలో అనేదైతే ఉండకండి. ఆ బాధ అనేది ఎక్కువ నెగెటివ్ అనేది తీసుకుంటుందన్నమాట. కొంచెం హీల్ అవుతూ ప్రకృతిలో ఉండడం అనేది నేర్చుకోండి. నేచర్‌తో కనెక్ట్ అవ్వడం అయితే కనెక్ట్ అయ్యి ఉండండి. అలా కనెక్ట్ అవ్వడం వల్ల పంచభూతాలకి థాంక్స్ చెప్పుకోవడం వల్ల, యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం వల్ల మీలో మెల్లమెల్లగా ఆ ప్రాబ్లమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి బయటపడడం అయితే జరుగుతుందన్నమాట. మీరు కొంచెం హీల్ అయ్యారంటే మీ పరిస్థితులు గూడా చక్కబడతాయి. ఓకేనా అండి? ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య? మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న పర్సన్ థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో ఎలా ఉన్నారు? అనేదైతే చూద్దాం. ఓకేనా అండి? ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్నా, ఏమైనా తెలుసుకోవాలి రిలేషన్ గురించి అనుకున్నా కానీ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీ మనసులో ఉన్న పర్సన్ అయితే నేమ్ చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర థర్డ్ పర్సన్ కి వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది? థర్డ్ పర్సన్ కి వీళ్ళకి మధ్య ఏం జరుగుతుంది? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ దగ్గర ఏం జరుగుతుంది? బాటమ్ ఆఫ్ ద డెక్ ఎర్త్. కనిపిస్తున్నాయా కార్డ్స్? రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ దగ్గర ఇది టాక్సిక్ రిలేషన్ అన్నట్లు అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ అవసరాల కోసమే వీళ్ళు వాళ్ళకి కనెక్ట్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. వాళ్ళకి బందీ అయ్యారు. వీళ్ళకి ఏదో ఆశ అనేది చూపించారు. అలా ఆశ చూపించి అలా వాళ్ళని లొంగ తీసుకోవడం అయితే జరిగింది. హ్మ్. వాళ్ళకి అడిక్ట్ అయ్యారు మీ పర్సన్. మీ పర్సన్ ప్రెజెంట్ పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఈ రిలేషన్‌లో భరించి వాళ్ళకి ఉండాలనా, మూవ్ ఆన్ అవ్వాలనా, ఈ రిలేషన్‌లో వద్దు అనిపిస్తుందన్నమాట ప్రెజెంట్. ఎందుకు అనంటే, ఎక్కువ వీళ్ళని పీడించడం అయితే జరుగుతుందక్కడ. అది మనీ కోసమా, లేక ఇతర అవసరాల కోసమా ఏదైనా కావచ్చు. హ్మ్. మీ పర్సన్ ఏమో ఒక
పూర్తిగా ప్రేమననేది వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. కానీ ప్రెజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎటూ తెలుసుకోలేకుండా ఉన్నారన్నమాట. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అనేది జరుగుతూ ఉన్నాయి. చాలా గొడవలు జరుగుతున్నాయి. కోపాలనేది ఎక్కువున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. పెద్ద ప్రాబ్లమ్స్ అనేదున్నాయి. ఇద్దరి మధ్య క్లాషెస్ అనేది జరుగుతూ ఉన్నాయి. దాంతో మీ పర్సన్ ఎలా అంటే ఇక ఉండాలనా? మూవ్ ఆన్ అవ్వాలనా? ఈ రిలేషన్ ఎండ్ చేయాలా? అనే ఉద్దేశంతో ఉన్నారు. అక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నిందిస్తున్నారన్నమాట. ఎందుకింత చేతగాని వాళ్ళలాగా ఉన్నావు? నీకేం బతకడం గూడా తెలియదా? నువ్విలాంటి వాడివనుకోలేదు నేను. నువ్వేదో పెద్ద తెలివైన వాడివనుకున్నాను. నీ దగ్గర బాగుంది అన్ని విధాలుగా అనుకున్నాను. నువ్వు చూస్తే ఇలాంటి వాడివా? అనైతే ప్రశ్నిస్తున్నారన్నమాట. వాళ్ళిద్దరి మధ్య మాట అయితే పెరిగింది. అలా పెరగడం వల్ల మీ పర్సన్ అక్కడ కంఫర్ట్‌గా లేరన్నమాట. ఆలోచిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్లు వీళ్ళేదన్నా చెయ్యాలి. వాళ్ళని కూర్చొనిబెట్టి వీళ్ళు అన్ని విధాలుగా సహాయం చేయాలి వాళ్ళకి. కానీ వీళ్ళేదంటే వీళ్ళకి చేతొచ్చినంత వరకు వీళ్ళు చేస్తున్నారన్నమాట. కానీ వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు చెయ్యాలి అంటే కొంచెం ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏదైతే ప్రేమ కోసం అనేది వెళ్లారో, కానీ వాళ్ళని అన్ని విధాలుగా చూసుకోవడానికి తగినంత కంఫర్ట్‌గా లేరన్నమాట ప్రెజెంట్ అక్కడ. నా వల్ల కాదు, ఇది భారం అనిపిస్తూ ఉంది. ఈ పర్సన్ వాళ్ళ పర్సన్ దగ్గరైతే థర్డ్ పర్సన్ దగ్గరైతే వద్దు ఎండ్ చేసుకుందాము అనేదైతే ఉంది. మీ పర్సన్‌కి థర్డ్ పర్సన్ దగ్గర. ఎందుకంటే అంత కంట్రోలింగ్ ఎనర్జీ అనేది ఉందన్నమాట అక్కడ. వాళ్ళు చెప్పినట్టు వినాలి. అలా వినకపోతే వేధింపులు, గొడవలు ఇలా అయితే ఉన్నాయి. క్లారిఫికేషన్ చేస్తూ రీడింగ్ అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఎలా ఉన్నారు? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఎలా ఉన్నారు? ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎందుకు వాళ్ళకు భయపడుతున్నారు? ఎందుకు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వీళ్ళని? ప్లీజ్ క్లారిఫై చేయండి. కర్మ కర్మ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. ఏదైతే థర్డ్ పార్టీ కోసం అనేది వెళ్ళారో వాళ్ళే కావాలంటూ వెళ్ళడం జరిగిందన్నమాట. చూడండి, వాళ్ళని అంతగా వీళ్ళని టేమ్ చేశారు వాళ్ళు పాస్ట్ లో. క్లారిఫికేషన్ ప్లీజ్. Hanging man position.
స్ట్రెంగ్త్. పాస్ట్ లో ప్రజెంట్ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే, ప్రజెంట్ మీ మీ బంధం అనేది గుర్తొస్తుంది అన్నమాట వాళ్ళకి. వీళ్ళు ఎలా అంటే, వీళ్ళు మిమ్మల్ని ఏడిపించారు కదా పాస్ట్ లో. మిమ్మల్ని ఏడిపించి థర్డ్ పార్టీనే అంటూ వెళ్ళారు కదా. వాళ్ళకి అడిక్ట్ అయ్యి థర్డ్ పర్సన్ దగ్గరికి అనేది వెళ్ళారు. ప్రజెంట్ మీకు మంచి చేసింటే ఆ మంచి అనేది వాళ్ళకి తిరిగి వస్తుంది. కానీ వాళ్ళు థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు అన్ని విధాలుగా. థర్డ్ పార్టీ కోసమే అనేది వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ టైం బ్యాడ్ టర్మ్ అనేది నడుస్తూ ఉంది మీ పర్సన్ కి. వాళ్ళు మీకు ఒక న్యాయం చేసింటే వాళ్ళకు కూడా ఒక న్యాయం మంచి అనేది జరిగి ఉండేది. కానీ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, అక్కడ వాళ్ళకు తగ్గట్టుగా వీళ్ళు ఉంటున్నారు, వాళ్లకు బందీ అయ్యారు. ఇక్కడ ఏదో మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్లు, మీరు పంచుతున్న ప్రేమను కూడా స్వీకరించలేక మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైస్ అయితే చేశారు, మీ ఎఫర్ట్స్ అయితే పెట్టారు అన్ని విధాలుగా వాళ్ళకి. కానీ అది కూడా అట్రాక్షన్ అన్నమాట థర్డ్ పర్సన్ అంటే. అలా అట్రాక్షన్ తో మీ నుంచి దూరం అయ్యారు కదా పాస్ట్ లో. మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఏడిపించి థర్డ్ పర్సన్ అంటూ ఎగురుకుంటూ వెళ్ళారు కదా. ప్రజెంట్ వాళ్ళ దగ్గర బందీ అయ్యారన్నమాట. అలా బందీ అయ్యి వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే ఇంకదే వీళ్ళు చెయ్యాలి, తప్పదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇప్పుడు అర్థం కావట్లేదు, ఈ రిలేషన్ లో ఉండాలనా, మూవ్ ఆన్ అవ్వాలనా, నాకేంటిది అనేది అయితే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితి నాకు ఎందుకు ఇలా వచ్చింది, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, దీనిలో నేను ఎందుకు ఉండాలి అని గుర్తొస్తూ ఉంది. మీ దగ్గరికి రావాలని అయితే ఉంది, ఆలోచన అయితే ఉంది. కానీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. భయం. సారీ, కాల్ వచ్చిందండి. ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు అని అంటే, ఒక సైడ్ ఏమో అక్కడ బాధలు పడుతూ ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోలేకపోవడం. మీ దగ్గరికి రావాలనే ఫీలింగ్ ఉంది, మీరు కావాలనే ఆలోచన అయితే ఉంది. కానీ యాక్షన్ తీసుకోలేకపోవడం, ఆలోచించడం, బ్యాలెన్స్ చేసుకోవడం. చూద్దాం ఇంకా కొంతకాలం. ఇప్పుడు మీ విలువ తెలిసి వస్తుంది వాళ్ళకి. మీరు చూపించిన ప్రేమ అవన్నీ గుర్తుకొస్తున్నాయి. మీ దగ్గర చైల్డిష్ గా బిహేవ్ చేశారు పాస్ట్ లో. మీరు వాళ్ళకి అన్ని విధాలుగా గివింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. అర్థమవుతుందా? మీరు గివింగ్ ఎనర్జీలో ఉన్నారు పాస్ట్ లో. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అక్కడ ఎట్లుందంటే, వాళ్లే గివింగ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళ దగ్గర. అందుకే మంచి చేస్తే మంచే వస్తుంది తిరిగి అనేది. అందుకే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ని వాళ్ళు పడుతున్నారు. మీరెలా బాధపడ్డారు పాస్ట్ లో, మీరెలా బ్యాలెన్స్ చేసుకున్నారు ఈ రిలేషన్ కోసము, ఇటు మీ దగ్గరికి రావడానికి ముఖం చెల్లట్లేదు, ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ విలువ తెలిసొస్తూ ఉంది, మీరు చూపించిన ప్రేమ అయితే తెలుస్తూ ఉంది. కానీ ఆలోచిస్తున్నారు. ఒక్క సైడ్ ఏమో ఈ రిలేషన్ లో ఉండాలనా,
లేదా మూవ్ ఆన్ అవ్వాలా అనే ఆలోచనలో అయితే ఉన్నారు. కానీ మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి. అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది అనంటే, వీళ్ళకొస్తున్న ఇన్‌కమ్ చాలకపోవనా, ఒక పక్క ఇన్‌కము చాలట్లేదు. ఇంకో సైడు వాళ్ళనుకున్నట్లు వీళ్ళు ఉండలేకపోతున్నారు. వీళ్ళ ఆలోచన విధానం వేరు. కానీ వాళ్ళ వాళ్ళ లగ్జరీ లైఫ్‌కి వాళ్ళు చూపిస్తున్న మొండితనానికి వీళ్ళు వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు సాక్రిఫైస్ చేయలేకపోతున్నారు మీ పర్సన్. అందుకే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌లో ఉండాలనా? నేను మూవ్ ఆన్ అవ్వాలా? ఇది ఎటూ తేల్చుకోలేకుండాను. ఒక సైడేమో మీ దగ్గరికి రావాలనుంది. ఇంకో సైడేమో మళ్ళా ఆలోచిస్తున్నారు. నేను చేసింది కరెక్ట్ కాదు గదా! నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను గదా! అని మీ గురించి బాధపడుతున్నారనమాట. పాస్ట్‌లో నాకు నచ్చిన విధంగా ఉంటాను. నాకు నచ్చినట్లు నేనుంటాను అని మిమ్మల్ని మభ్యపెట్టి వెళ్లారు గదా! ఇప్పుడు ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. మీ పర్సన్‌కి తగ్గట్టు థర్డ్ పర్సన్ లేరు. వీళ్ళని వాడుకోవాలనుకుంటున్నారు. కానీ అంత ఈజీగా వీళ్ళు లొంగట్లేదు వాళ్ళకి. ఏదో ఉంటున్నాము అనే దీంతో ఉంటున్నారు తప్ప, అక్కడైతే ఇష్టంగా ఉండట్లేదు థర్డ్ పర్సన్ దగ్గర. బయటపడాలి నేను అనే ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఏదో అడిక్ట్ అయ్యారు, బందీ అయ్యారు. అటు పూర్తిగా వదులుకోలేకనూ ఉన్నారు. ఇటు ఉండలేకనూ ఉన్నారు. కొద్దిసేపు ఇందులోంచి బయటపడాలి అనిపిస్తుంది. కొద్దిసేపు ఇది నా వల్ల కావట్లేదు. ఏం చెయ్యాలి అనే దీంట్లో ఉంటున్నారు. ఏదైతే అయింది చూద్దాం ఇంకా కొంతకాలము. ఇలానే ఉంటారా అని అడ్జస్ట్ అవుతున్నారన్నమాట చెప్పాలంటే. ఒక్కొక్కసారయితే చెప్పడం గూడా జరుగుతుంది. నీకు నాకు సెట్ అవ్వదు. నీకు తగ్గట్టుగా నేనుండలేను. మీరు కోరుకున్నట్లు నేను చెయ్యలేను అనేదైతే ఉంది వాళ్ళల్లో. కానీ ఏదైతే ఇష్టపడి వెళ్లారు గదా! ఇష్టపడి వెళ్ళినా కష్టంగా అనిపిస్తూ ఉన్నా కానీ తప్పట్లేదు వాళ్ళకి. ఇది ఇంతే లైఫ్. ఇది ఎన్ని రోజులింకా నాకెన్ని రోజులుందో. ఇది నేను ఇలానే పడాలేమో. ఇటు సైడు మీ దగ్గరికి రావాలంటే ఫీలింగ్. మీరు చేసిన సాక్రిఫైస్‌కి మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి వాళ్ళు మీకు న్యాయం చేయలేరు. హ్మ్. రావాలనున్నా రాలేకపోతున్నారు. గైడెన్స్ గూడా తీసుకుంటున్నారు. ఒక్కొక్కసారి రావాలనే ఫీలింగ్ అయితే ఉంటుంది. రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు. కానీ బాధ పెట్టారు గదా మిమ్మల్ని అన్ని విధాలుగా. దాని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఉంది. అక్కడ ఈ రిలేషన్‌ని నేను నిలబెట్టుకోలేను. నా వల్ల కాదు. ఇది నేను భరించలేను. ఇది నాకు అతీతం అవుతూ ఉంది. అంటే ఇది నా వల్ల కావట్లేదు అనేదైతే ఉంది వాళ్ళ మనసులో. కానీ తప్పట్లేదు. సొసైటీ గురించి బాధపడుతున్నారా? నలుగురు గురించి? తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా ఈ వ్యక్తి? హ్మ్. వాళ్ళ మదర్ గురించి ఆలోచిస్తున్నారా? ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారా? ఏదైనా అవ్వచ్చు. హ్మ్. ఇటు ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ పర్సన్, పర్సన్ గురించి ఆలోచించే వాళ్ళున్నారు. ఏదైతే నాకిష్టము అంటూ వెళ్లారో
వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఇష్టం ఉంది కాబట్టే భరిస్తున్నాను అంటూ బాధపడుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలంటే కూడా ముఖం చల్లట్లేదు, చాలట్లేదు చెప్పాలంటే. ఇది ఇంతేనా? ఇది ఇంక ఇలానే ఉంటుందా నా పరిస్థితి? ఎందుకంటే ఇష్టపడి వెళ్లారు గదా! అంటూ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు లైఫ్‌ని. నలుగురికి తెలిస్తే గూడా ఇదేం బావుంటుంది, మీ దగ్గరికి రావాలంటే కూడా ఆ నలుగురు గురించి కూడా ఆలోచిస్తున్నారు మళ్ళా. ఇలా ఉన్నారండి మీ పార్ట్నర్ అయితే. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో థర్డ్ పర్సన్ దగ్గర ఇలా అయితే ఉన్నారు. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా అండి? ఓకే అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్.